ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. పేదరికం లేని ఏపీని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. సమాజంలో అందరూ సమానమేనని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో సీఎం చంద్రబాబు P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనందరిలో ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. అందరం సమానం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. కొంతమంది సమాజంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని పైకొచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు చాలామంది ఇంకా పేదరికంలో ఉన్నారు. ఇంకా కనీస స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు కనీసం లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా వడ్డీ కట్టాలి, మళ్ళా అసలు తీర్చాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి, మళ్ళీ మీకు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి. అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ 6 కూడా అమలు చేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే, కానీ ఇష్టంగా పనిచేస్తున్నా. కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది, చేయగలుగుతామనే ధీమా నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన పిల్లలు. చదివిస్తే ప్రపంచాన్నే శాసించే పరిస్థితి, ప్రపంచానికి ఇన్నోవేషన్స్ అందించే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు నేను ఆలోచించింది 25 సంవత్సరాలకు వేసిన విజన్ ఈరోజు బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచించేది భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. మనుషులమై పుట్టాం, ప్రతి ఒక్కరికి జీవన ప్రమాణాలు బాగుండాలి, మెరుగైన ప్రమాణాలు ఉండాలి.